రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబర్లో BHEL అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసిన యంత్రాలు, తమకొచ్చిన బిల్లులు, తదుపరి తమ బాధ్యత లాంటి విషయాలను BHEL అఫిడవిట్లో పేర్కొంది. BHEL కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ టెండర్లో 3వ వంతు కూడా BHELకి చెల్లించలేదని అఫిడవిట్లో చెప్పిన అంశాలను స్పష్టం చేస్తున్నామన్నారు. BHEL దాఖలు చేసిన అఫిడవిట్, దానికి నాగం ఫైల్ చేసిన రిజైండర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో 3 పిటిషన్లు కొట్టివేశారని, మరికొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయని మేఘ సంస్థ తరపు న్యాయవాది ముకుల్ రోహ్తకి చెప్పారు. అక్రమాలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నందున వెంటనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న తర్వాత నిర్ణయిస్తామని న్యాయమూర్తి చెప్పారు. తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ల ధర్మాసనం వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. స్వామి, పాల్పూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ గతంలో ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయి కాబట్టి అందులో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా CBI ద్వారా విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ లోని ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఇందులో ఏదైతే ఈ మెగా సంస్థ ఈ యొక్క ప్రాజెక్ట్ ను నిర్మించింది, BHEL అందులో కొంత సరఫరా కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి సరఫరా చేసినటువంటి యంత్రాలు, తమకు వచ్చినటువంటి బిల్లులు, ఎంత మొత్తంలో తమకు చెల్లింపులు చేశారన్న వివరాలన్నింటిలో కూడా అఫిడవిట్ లో BHEL పేర్కొంది. అయితే BHEL దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి చూస్తుంటేనే అవి అక్కడ అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతుంది. కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ నాగం జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వ టెండర్లో 3వ వంతు కూడా BHELకి చెల్లించలేదన్న విషయాన్ని అఫిడవిట్ లో BHEL స్పష్టంగా పేర్కొంది. కాబట్టి CBI ద్వారా విచారణ జరిపించాలన్నారు. కానీ ఇదే విషయానికి సంబంధించి హైకోర్టులో ఇదే పిటిషనర్ నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ పిటిషన్ కొట్టేశారు. మరో 2 పిటిషన్లు కూడా కొట్టేయడం జరిగింది. మొత్తం 3 పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో కొట్టేశారు. మరో కొన్ని పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి అది ఏదైనా ఉంటే అక్కడ హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ విచారణకు తీసుకోవచ్చు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు తగినటువంటి సమయం లేనందువల్ల నాన్ మిస్లేనియస్ డే రోజు ఈ యొక్క విచారణను ఈ పిటిషన్ పైన విచారణ జరుపుతామంటూ తదుపరి విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.